గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నాగదేవత టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి తిరుమలగిరిలో ఉందన్నమాట. ఇన్ డీటెయిల్స్గా వ్లాగ్ అనేది చేస్తా. ఈ వ్లాగ్ని కవర్ చేయడానికి నేను అఖిల్ అయితే ఉన్నాం. అఖిల్ హాయ్ చెప్పు. ఈ వ్లాగ్ని కంప్లీట్గా నేను అఖిల్ అనేది కవర్ చేస్తాము. ఇన్ డీటెయిల్స్గా వీడియో అనేది వస్తుంది కంప్లీట్గా. ఇక్కడనే అంటే మా ఇంటి చుట్టుపక్కలనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడున్న టెంపుల్స్కే తిరుగుతలేదు, ఇంకా దూరం దూరం టెంపుల్స్కి తిరుగుతామా అఖిల్. అట్లానే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాం అనమాట కంప్లీట్గా. యాక్చువల్లీ స్టోరీ ఏంది, ఎప్పుడు కట్టిర్రు ఏంది అనేది ఇన్ డీటెయిల్స్గా కనుక్కుందాము. వాళ్ళు చెప్పకపోతే నేనైతే చెప్తా, నేను కనుక్కున్నట్టు. ఓకేనా, ఈ వ్లాగ్ని లాస్ట్ వరకు అయితే చూడుర్రి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. ముందున్న వ్లాగ్స్ అన్ని మీదైతే పింగ్ చేస్తా. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్ ఇది వచ్చేసి గుడి కమాన్ అనమాట, ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి అయితే లోపలికి 150 to 200 మీటర్స్లో టెంపుల్ అయితే కనబడుతుంది. ఐ థింక్ మీకు కనబడుతుంది అనుకుంటా, వైట్ కలర్ది గుడి అనమాట. ఇన్ డీటెయిల్స్గా అయితే వీడియో అయితే చేస్తాము. ఛానల్ కావాలన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. దీనికి పెద్ద స్టోరీ అనేది ఉన్నది అనమాట. ఇది టెంపుల్ వచ్చేసి మనకు నిజాం నవాబ్ నుంచి ఉందన్నమాట. ఏకంగా ఇక్కడికి మిలిటరీ కాలనీలో అయితే ఉందన్నమాట. దీనికి స్టోరీ అనేది ఇన్ డీటెయిల్స్గా లోపలైతే ఇస్తాను నేను. స్కిప్ అయితే చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం. గైస్ చూడుర్రి, ఇట్లా బస్ ఫెసిలిటీస్ ఉందన్నమాట. మీరు రావాలనుకుంటే సికింద్రాబాద్లో మన బాలాజీ నగర్ వెళ్ళే రూట్లో, యాప్రాలు వెళ్ళే బస్సులు అయితే ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇట్లా చాలామంది ఫ్యామిలీస్ అయితే ఇట్లా వస్తుంటారు, వచ్చి టెంపుల్ని అయితే దర్శనం చేసుకుంటారు. ఇక్కడ పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు కావడము, ఇంకా నరదీక్షి పోవడము, ఇవన్నీ అయితే జరుగుతుంటుంది అనమాట. ఇప్పుడైతే మనం కొబ్బరికాయ తీసుకొని లోపలికైతే వెళ్దాం. కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. ఇట్లా చాలామంది ఫ్యామిలీస్ అయితే వస్తుంటారు అనమాట. ఇక్కడ చాలా బోర్డ్స్ ఉన్నాయి. ఆ బోర్డ్స్ ఏంది నేను చూపెడతా, ఆగండి. మీరు లోపలి రాగానే లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. కార్ పార్కింగ్, ఇంకా బైక్ పార్కింగ్. దాని పక్కనే మనకి ఇక్కడ కాళ్ళు టెంపుల్ చూడుర్రి ఎంత పెద్దగా ఉందో. అక్కడ నుంచి అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుంచి స్టార్ట్. అక్కడ నుంచి మనకి ఇక్కడ వచ్చేసి ఒకసారి జూమ్ చేస్తున్నాడు చూడుర్రి, అక్కడ చిన్న క్యాంటీన్ లాగా ఉందన్నమాట. అక్కడ వరకు అయితే టెంపుల్ ఉందన్నమాట. ఇప్పుడు టెంపుల్ లోపల ఇన్ డీటెయిల్స్గా అయితే వీడియో చేస్తున్నా, చూడండి. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ ముందైతే అక్కడి నుంచి ఉండే, అక్కడ కొంచెం ప్లేస్ చిన్నగా ఉంది అని ఇటైతే ఓపెన్ ఉంది అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి మొత్తము మనం పర్మిషన్ తీసుకుని మనకు రైట్ సైడ్లో ఇక్కడ కొబ్బరికాయ ఇంకా పూజా సామాగ్రి తీసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్గా టెంపుల్. ఇక్కడ పర్మిషన్ తీసుకొని తీయాలన్నమాట టెంపుల్లో. చాలామంది అయితే ఉన్నారు. ఇవాళ ఫ్రైడే కాబట్టి ఫ్రైడే ఇంకా ట్యూస్డే చాలామంది అయితే వస్తారనమాట. మనమైతే ఫస్ట్ మొక్కేసినాక కంప్లీట్గా వీడియో అనేది కవర్ చేస్తా, చూడండి. వచ్చేసి టైమింగ్స్ అనమాట, ఒకసారి చూసుకోండి. పౌర్ణమి రోజు అయితే ఫుల్ డే ఓపెన్ ఉంటుందంట. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్లో చెప్పాను కదా, అదే పెద్ద మెయిన్ ఎంట్రన్స్ అని. ఇదైతే క్లోజ్ ఉంది, ఎందుకంటే ఇక్కడ దిక్కు చాలామంది పట్టారు కాబట్టి అట్లా అని అక్కడ దిక్కు ఓపెన్ చేసిండు అనమాట. ఇది వచ్చేసి లోపట చూడండి, ఇవన్నీ స్కెచెస్. ఎంత ఓల్డెస్ట్ ఉంది ఇది. నిజాం నవాబులు కాలంలో అయితే కట్టిర్రు. ఇప్పుడు స్టోరీ అనేది నేను చెప్తాను. లోపల రాగానే మనకు ఎంట్రన్స్ అవుతుంటే యాక్చువల్లీ ఇక్కడ ఉన్నాయి అన్ని నాగదేవతలు చూడు, ఎన్ని గణం ఉన్నారు. ఇవన్నీ యాక్చువల్లీ గుడి వాళ్ళే పెట్టలేరు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళకన్నా నరదృష్టి ఇంకా ఉంటాయి కదా, అంటే నాగదేవతలు అవన్నీ ఆ పూజలు జరిపించి పబ్లిక్ పెట్టారు అనమాట. ఇదంతా భక్తులు అనేది పెట్టారు. చూడండి అక్కడ దిక్కు కొంచెం కొత్తగా పెట్టారు అనమాట. జూమ్ చేస్తున్నా. ఇట్లా లోపల రాగానే మనము ఏంటంటే కిందికి దిగంగానే ఇంకా నాగదేవతలు కనబడతారనమాట. వచ్చేసి మనకు స్వర్ణ భవానీ గారు అనే అమ్మవారు ఉన్నదన్నమాట.
ఇక్కడైతే మీరు చూసారు కదా ఎన్ని గణం నాగదేవతలు అది పెట్టారు కదా. మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సంతోష్ మాత అయితే ఉన్నదన్నమాట. సంతోష్ మాతని అయితే దర్శనం చేసుకుందాం మనం ఫస్ట్. సంతోష్ మాత అంకుల్ ఇది. ఇక్కడ వచ్చేసి పక్కన మనకు శ్రీ దర్శనమూర్తి అనేది ఉన్నదన్నమాట. ఒకసారి చూడండి. ఈ టెంపుల్లో గజస్తంభం ఉన్నది చూడండి. ఈ గజస్తంభం మీద సర్పం అయితే ఉందన్నమాట. చూశారు కదా, ఇంకోసారి చూపెడతాను చూడండి. సర్పం హోమం చేస్తారనమాట. హోమం చేయడానికి 1000 రూపీస్ అయితే తీసుకుంటారు. మీరు కట్టిపి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ హోమము అనేది దిష్టి పోవడానికి అనమాట. వాళ్ళైతే చాలా సంవత్సరాల నుంచి పాపాలు అన్నీ చేస్తుంటారు కదా. మన తాతల కాలం నుంచి వాళ్ళన పాపాలు చేస్తారు కదా. అంటే నాగపాముని చంపేయడం అవన్నీ వెళ్ళిపోవాలంటే ఈ టెంపుల్కి అయితే రావచ్చు అనమాట. ఈ టెంపుల్కి వచ్చేసి పూజ చేసుకుంటే అన్నీ అనేది మంచిగా జరుగుతాయి అని. ఇంకొకటి పిల్లలు కాకపోతే పిల్లలు కావడం అన్నీ జరుగుతుంది. ఆర్కిటెక్చర్ ఇది ఎట్లా కట్టాలి ఏంది అనేది చూస్తారు కదా. ఈ ఫొటోస్లలో ఉన్నారంతా జయలక్ష్మి అమ్మ వాళ్ళ అమ్మ అనమాట. ఇంకా జయలక్ష్మి అమ్మ. యాక్చువల్లీ ఏంటంటే స్టోరీ ఊరేగింపు జరుగుతుంది అక్కడ. ఊరేగింపు అనేది జరుగుతుంది. అమ్మవారితో పాటు జయలక్ష్మి అమ్మవారిని అయితే ఊరేగింపు అయితే తీసుకెళ్ళారు. యాక్చువల్లీ గుడి ఎట్లా కట్టారు అంటే ముందే ఇక్కడ పుట్ట ఉండే అనమాట. ఆ పుట్ట ఉన్నప్పుడు నిజాంలు ఇక్కడ నుంచి అక్కడ నడుస్తుండేనంట. నడిచేటప్పటికి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని టెంపుల్ని ఇరగొట్టుదామని వచ్చినప్పుడు వాళ్ళు టెంపుల్ ఇరగొట్టిన జరసేపటికి వాళ్ళు కింద పడిపోయారు అనమాట. కాలు చేతులు పడిపోవడం, అక్కడ ఆవు కుక్కలు చాలామంది అయితే కింద పడిపోయినప్పుడు షాక్ అయిందనమాట ఏం జరుగుతుంది అని. యాక్చువల్లీ జయలక్ష్మమ్మ వాళ్ళ అమ్మ ఉండే కదా. అయితే వాళ్ళమ్మ వాళ్ళ కూతురు నాగపాముకి ఎక్కువ మొక్కుతుండే. ఏంది అసలు అనేది షాక్ అవుతుండే అనమాట, ఎందుకు దేంది అనేది. అయితే ఒకరోజు కళలా వచ్చి జయలక్ష్మమ్మకి అయితే కనబడ్డాడు అనమాట. అక్కడ నా గుడి ఉంది, నాకు అక్కడ గుడి కట్టి అని. యాక్చువల్లీ అక్కడ ఊరేగింపు అవుతుంది ఓం శక్తి అని. అయితే గుడి కట్టి అంటే అక్కడ గుడి కట్టేయడానికని వెళ్ళి స్టార్ట్ చేసినప్పుడు జయలక్ష్మమ్మ వాళ్ళు యాక్చువల్లీ జయలక్ష్మమ్మ వాళ్ళ అమ్మ అయితే చనిపోయినాక వాళ్ళ కూతురు అయితే స్టార్ట్ చేసిండే అనమాట టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికని. ఇక్కడ మొత్తం అంతా ఆర్మీ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చాలామంది అబ్జెక్ట్ చేస్తారు కదా కట్టడం అవన్నీ చేసినప్పుడు. ఆర్మీ వాళ్ళైతే ఆఫీసర్ అయితే ఆపడానికి ట్రై చేసారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకే కళల నాగపాము రావడం, వాళ్ళ ఇంట్లో నాగదేవత రావడము అట్లా జరిగినాక వాళ్ళు షాక్ అయ్యింది అనమాట. అంటే ఆ ఆఫీసర్స్ బి వచ్చి ఇక్కడ మొక్కినాక వాళ్ళకంతా మంచి జరిగిండే. దాని తర్వాత ఇక్కడ మొత్తం చిన్నగా ఒకసారి కట్టినాక మళ్ళా ఇంకోసారి కళలు వచ్చిండే అనమాట. గుడి కట్టించినాక ఆఫీసర్లు అంతా ఆపారు కదా. ఆపిన తర్వాత వచ్చి మొక్కిర్రు అంతా జరిగిన తర్వాత కొన్ని రోజులకే ఆ అమ్మకి కొడుకు అనేది పుట్టిండు. కొడుకు పెట్టిన తర్వాత తీసుకుంటాను అనమాట. టెంపుల్ని మొత్తం మెయింటెనెన్స్ చూడడము. వాళ్ళ కొడుకుకి ఎక్కువ ఇష్టం ఏంటంటే దానం చేయడం, ప్రతి ఒక్కరికి దానం చేయడము, వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇవ్వడము, అట్లా ప్రతి ఒక్కటి చేస్తుండేను అనమాట. అయితే సడన్గా వాళ్ళ కొడుకు చనిపోయిండు. అసలు ఏమి హెల్త్ ఇష్యూసే లేకుండానమాట. అలా అని ఇంకొకటి ఏంటంటే ఆ జయలక్ష్మి వాళ్ళ కొడుకుకి చనిపోయినాక ఎందుకు చనిపోయిండు ఏంది అనేది అర్థం కాలేదన్నమాట. అయితే అమ్మవారు కళలు వచ్చి అన్నదన్నమాట, నాకు నువ్వు గుడి కట్టిస్తే నీకు మీ కొడుకు ఎక్కడో లేడు, నా దగ్గరనే ఉన్నాడు అని చెప్పినాను. అయితే ప్రతిసారి వాళ్ళ కొడుకు రూపంలో వచ్చి ఇంటికాడకు వచ్చి దానం తీసుకుంటున్నాను అనమాట. అయితే అమ్మకైతే ఎట్లా తెలిసిందంటే అరే నా కొడుకు వచ్చి తీసుకెళ్ళిండు అని ఆ స్పర్శ అనేది తెలిసిందనమాట. అట్లా అని అప్పటి నుంచి ఆ గుడి మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఆ కంప్లీట్గా గుడి అనేది ఇక్కడ ఇప్పుడు నేను చూపెట్టాను కదా అది అనమాట. ఇంకా లోపల పక్కన ఏమున్నారు జయలక్ష్మి అమ్మవారిది ఏంది అదంతా
విగ్రహాలు, వాళ్ళ కొడుకు విగ్రహాలు అది చూపెడదాం. ఇంకొకటి ఏంటంటే సెకండ్ టైము మళ్ళీ అమ్మవారికి అనేది కళలో వచ్చిండే అనమాట. వచ్చి నాకు ఈ గుడి సరిపోతలేదు, ఇంకా పెద్ద గుడి అనేది కట్టాలి అని అంటే, అమ్మ నా కాడ ఎంత ఉందో అంతలో చేస్తాను అని చెప్పి చేసిండే అనమాట. చేస్తుంటే మళ్ళీ అన్నదంట, నువ్వైతే స్టార్ట్ చేయి, దాని తర్వాత ఏదైతే జరగాలో అది జరుగుతుంది అని చెప్పి మాటిచ్చి వెళ్ళిపోయింది అనమాట. జై జై. ఇక్కడ వచ్చేసి మెయిన్ అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారి పాదాలు ఉంటాయి కింద. ఇక్కడ మొక్కేసినాక లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు రాగానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విగ్రహం అయితే భక్తులే పెట్టారు అనమాట, వాళ్ళ నరదృష్టి పోవాలని. వచ్చేసి జయలక్ష్మి అమ్మవారి విగ్రహం అనమాట. చూడండి, శ్రీ సప్తమాత్రేయ అని అన్ని విగ్రహాలు అనమాట, సప్తమాత్రేయ అని. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క విగ్రహం అయితే ఉన్నది. లోపల చూడరు, ఏకంగా అమ్మ మెలుకున్నట్టు ఉన్నారనమాట స్టాచ్యూ. ఇక్కడైతే చూడరు, కిటికీలకైనా అమ్మ అయితే కనబడుతుంది అనమాట. ఏకంగా మనకైతే కూర్చొని ఉన్నట్టు కనబడుతుంది అమ్మది ఇక్కడనే అయితే అనమాట, ఇక్కడనే పెట్టారు. ఇక్కడ కూడా జయలక్ష్మి అమ్మ విగ్రహం అయితే ఉన్నదన్నమాట. మనకు అమ్మది అది అన్నా కదా నేను, ఇక్కడనే పెట్టారు అని, అది అనమాట ఇక్కడ సైడ్లో. చూడరి, ఇంకో ఏడవి అమ్మది స్టాచ్యూ ఉందన్నమాట లోపల. స్టాచ్యూ కిందనే అమ్మ అనేది ఇక్కడనే ఉంటుంది అనమాట. అట్లా మొక్కిన కోరికలు అన్నీ అయితే తిరుగుతాయి. మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. ఇక్కడైతే ఇంతమంది చూస్తున్నారు చూడండి, వాళ్ళ చేతిలో 1 రూపీ కాయిన్ ఉందన్నమాట. 1 రూపీ కాయిన్ అంటుకుంటే మొక్కు అనేది తీరుతుంది అనేది నమ్మకం అన్నమాట ఇక్కడ. అందుకే అంతమంది. కొందరికి టైం పడుతుంది, ఒక 1-2 మినిట్స్, కొందరికి అయితే 5 మినిట్స్ పడుతుంది. కానీ అంటుకోవడం కంపల్సరీ, అంటే కంపల్సరీగా అంటుకుంటుంది అన్న ఒక నమ్మకంతో పెడితే అంటుకుంటుంది అనమాట. జయలక్ష్మి వాళ్ళ కొడుకు అనమాట. ఇక్కడ చూడర్రి, శ్రీ బాల బ్రహ్మ గారి నారాయణ గారు అని ఉంది. అక్కడికైతే లోపల అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఇన్ డీటెయిల్స్గా. బయటికైతే వచ్చినాం అనమాట. ఇది బయట. ఇంకా ఇక్కడికి బయటనే ఇంకా సర్పాలు అనేది ఉన్నది. వాళ్ళైతే అభిషేకం చేయాలి, అవన్నీ చేయాలి అనుకుంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ చేయొచ్చు. ఇక్కడనే పాలు, కొబ్బరికాయ, గాజులు, పువ్వులు, ఆర్థికపురం అన్నీ A to Z అయితే దొరుకుతుంది. ఇక్కడనే తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాలో ఇక్కడికి మొక్కేసినాక ఇట్లా బయటకు వచ్చేసి అయితే అభిషేకం అనేది చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు ఈ గేట్ లోపల హనుమంతుడు ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మొత్తం ప్రతి ఒక్క రూపాలలో ఉంటారు కదా నాగదేవత, అవన్నది ఇక్కడ ఉన్నదన్నమాట. ఒకసారి మొత్తం చూడుర్రి, నేను ఎక్కువ మాట్లాడలేను. ఇట్లా ఒక రౌండ్ కొట్టేసి వద్దా. చూడుర్రి, ఇట్లా అభిషేకం అనేది చేస్తుంటారు అనమాట. ఇట్లా చిన్న చిన్న పాపలు, ఆలీలు. ఇక్కడ చూడరు ఎన్ని సర్పాలు ఉన్నాయో. వచ్చేసి ఇట్లా పార్కింగ్ ప్లేస్లోనే అనమాట. ఇప్పటిదాకా చూసిందంతా ఏడవి ఉన్నారు చూడరు. ఇక్కడ చిన్న కోనేరు ఉంది, ఆ కోనేరు చూపెడతా. వచ్చేసి చిన్న కోనేరు అనమాట ఇక్కడ సైడ్లో. ఇలా ఇప్పుడు చూస్తే ఏం లేవు కదా, యాక్చువల్లీ డక్స్, పిజన్స్ అనేది ఇక్కడ తిరుగుతుంటారు. జూమ్ చేస్తున్నా, వాళ్ళ ఫిష్ ఉంది ఆడబోతుంది, కనబడ్డదా? ఓ పైకి వచ్చింది ఫిష్ కనబడ్డదా గైస్? ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఈ టెంపుల్ దగ్గర వచ్చినప్పుడు తిన్న వస్తువులు డస్ట్బిన్లోనే పడేయరు. ఏంటి అంటే టెంపుల్ దగ్గరకు వచ్చేసి టెంపుల్ సరౌండింగ్ అనేది ఖరాబ్ చేయడం చాలా తప్పు అనమాట. తిన్నది, మళ్ళీ అభిషేకం చేసింది ఏదైనా వస్తువు డస్ట్బిన్లో మాత్రమే వేయండి. ఒక చిన్న డిస్క్లైమర్ ఇది నా తరపు నుంచి. అంతే కదా అఖిల్?
ఇంకోటి అయితే వచ్చేసి కోనేరు పక్కన కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఆ విగ్రహాల దిక్కైతే వచ్చినాం అనమాట మేము. అటు విగ్రహాలు ఉన్నాయి, బ్యాక్ సైడ్ కెమెరాలో పెడతాను నేను. ఇక్కడ వచ్చేసి జయలక్ష్మమ్మ వాళ్ళ కొడుకు అనమాట, నారాయణ స్వామి. అటు వచ్చేసి జయలక్ష్మమ్మ వారు, చూడండి ఎంత పెద్దగా ఉన్నారు. అది యాక్చువల్లీ ఒక స్టాచ్యూ అనమాట. అట్లా గైస్, ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయరు. ఇట్లానే మీరు సపోర్ట్ చేస్తుంటే ఇట్లానే హిడెన్ టెంపుల్స్ చాలా అయితే తీస్తానమాట. మన హైదరాబాద్లో చాలా ఉన్నాయన్నమాట. నేను కొన్ని అంటే ఏవైతే యూట్యూబ్లో లేవో ఆ టెంపుల్స్ అయితే చాలా చూసినాను అనమాట. మీకు కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి, ఆ టెంపుల్స్ అనేది చేస్తాను. మీకు ఏమైనా ఛానల్ చేసి ఉన్నా కానీ చెప్పండి, అవి ట్రై చేస్తామన్నమాట. ఓకేనా? ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్గా వ్లాగ్స్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇట్లానే సపోర్ట్ చేయరు గైస్. ఓకేనా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. తిరిగేసి మేము బయటకు వచ్చి అయితే ఉన్నామన్నమాట, నేను అఖిల్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ ది ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ బాయ్.